ఆడవాళ్ల కంటి చూపుకి కత్తికున్నంత పదునుందని నేను నిరూపిస్తా. ఏ పొద్దున్నే కాఫీ కలిపి పెళ్ళానికి ఒక కప్పు కాఫీ ఇస్తే తప్ప మీ స్టేటస్ పడిపోతుందా? తప్పేం లేదు. మా కాఫీ మేమే కలుపుకుని మా కప్పులు మేమే కడుక్కుంటే ఇక మీరేం చేస్తారు? అత్తయ్య, వీళ్ళు మన శ్రమని గుర్తించడం లేదు. అసలు మన ఆడవాళ్లే లేకపోతే వీళ్ళేమైపోతారు? వంటలు చేసే అవసరం, పెంటలెత్తే అవసరం మాకు లేదు. మేము మగాళ్ళం. అలాగా? అయితే మేము లేకుండా, మా సపోర్ట్ లేకుండా ఒక్కరోజు బతకండి. అప్పుడు మా వాల్యూ ఏంటో తెలుస్తుంది. అయ్య బాబా, బాహుబలిలో కాలకే బట్టల్లాగా అలా ఎంట్రీ ఇచ్చారేంటండి బాబు? ఎరా వేలం పట్లో గొంతు చించుకుని అరుస్తున్నట్టు అరుస్తుంటే వినపడటం లేదా? నాకు సరిగానే వినపడుతుందండి, కానీ మీకే సరిగా కనపడడం లేదనుకుంటా. ఏంట్రా కనపడేది? కండిషన్ నంబర్ 1, ఈ 3 రోజులు గజిబిజితో అంటే నాతో ఎలాంటి పనులు చేయించుకోకూడదు. కండిషన్ నంబర్ 2, ఇల్లంతా ఊడ్చి తడబట్టేసి తుడవాలి. కండిషన్ నంబర్ 3, 3వ రోజుకి బట్టలని ఉతికేసి ఐరన్ చేసి పెట్టాలి. కండిషన్ నంబర్ 4, చెప్పండి పెద్ద బాబు. ఏంట్రా పొద్దున్న సుప్రభాతం పాడినట్టు పాడినిపిస్తున్నావు? ఇది సుప్రభాతం కాదండి, ఈ 3 రోజులు మీకు ఇదే భగవద్గీత, బైబిల్, ఖురాన్. సర్లే, రామాశ్రం వెళ్ళిన శనేశ్వరం వదలనట్టు అది ఎదురింట్లోకి వెళ్ళినా దాని ఎదవగాల టార్చర్ తప్పడం లేదు. ముందా పోతన సోదన ఆత్మనం, లేదంటే పోలీస్ కేసు పెట్టి అట్రాసిటీస్ కేసులో దాన్ని జైల్లో నెట్టించేస్తా. ఫోన్లే నాన్న. ఏంట్రా పోనిచ్చేది? ఎదురింట్లో ఉండి ప్రవచనాలు స్పీచ్లు ఇవ్వటం కాదు, ఇక్కడ ఉంటే తెలుస్తుంది ఆమె కళలతో మేము ఎంత కకావికలం అవుతున్నావు. ఏంటో పెద్దడా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవటం కాదు, ఇంకాసేపు ఆ సాధన అలా కంటిన్యూ అయితే మనంతా మూకుమ్మడికి చచ్చిపోతాం. అవును, అయినా వాళ్ళ నుంచి ఆలు వేరు మనం వేరు అనుకున్నాం కదా. అలాంటప్పుడు ఆ గానం పేరుతో ఆ గోల్ని మనం ఎందుకు భరించాలి? అవును, నువ్వు చెప్పిన దాంట్లో కూడా స్పెల్లింగ్ మీనింగ్ ఉంది, కానీ అమ్మ నాపడం ఎలా? నేను చెప్తానుంది. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह. महागणपतिं मनसा स्मरामि. He's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. దండాలు దండాలు అమ్మోరు తల్లు, శతకోటి దండాలు అమ్మోరు తల్లు. అమ్మో పెద్దోడా, మీ అమ్మ కోపం వచ్చినట్టుందా? అమ్మోరు సినిమాలో పాట వినిపిస్తుంది. అయితే మనం కూడా బీట్ మారుద్దాం. అదే సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. మొన్న ఊరి చివర ఉన్న చిన్న టూరింగ్ టాకీసు తాడ మాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేస్తూ ఉంటే డుర్రు డుర్రు మంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఆ సౌండ్స్ ఏంటి, డాన్స్లు ఏంటి? ఎదురింట్లో వాళ్ళు ఉండాలనుకుంటున్నారా, ఏకంగా పోవాలనుకుంటున్నారా? ఆహా, ఇదే కోసం మేము మిమ్మల్ని వేస్తే మీరేం సమాధానం చెప్తారో? మేం మా ఇంట్లో తలుపులేసుకొని గుట్టుగా సాధన చేస్తున్నాం. అది సాధనలా లేదు, సాధింపులా ఉంది. గుట్టుగా మీరు చేసుకున్న సాధనకి ఇక్కడ మేము శవాల కుట్రలా మారేటట్టున్నాం. ఇంకొకసారి పాటలు పెడితే పోలీస్ కేసు పెడతాము. అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. జాగ్రత్త. వాళ్ళ తాటాకు చప్పట్లకి భయపడతారా? పెద్దోడా సాంగ్ వేస్తా. అది కూర్చో. భూమికి జానడు, ఊళ్ళో కబీరుడు, చూపుల కామోలోడు, మునగాడు చాలా నిసరుకుల్లోడు.
ఏమైందానా? ఇది మనం ఎంజాయ్ చేస్తున్నట్టుగా లేదు. మీరందరూ కలిసి మూకుమ్మడిగా నన్ను వెక్కిరిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్ ఏమిటి? మీరు ప్లే చేసిన పాట ఏమిటి? ఓ, ఈసారి సిచ్యువేషన్ తగ్గ సాంగ్ వేస్తాను. కాసుకో. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా, చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి, తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి, కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ, be happy, oh, don't marry, hey, be happy, yeah, don't marry, hey, be happy. అత్తయ్య మనం ఇక్కడే ఉంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు. పదండి మనం వెళ్దాం. వెళ్ళిపోయారు. వీళ్ళేదో సాధించారని తెగ సమర్పడబోతున్నారు. ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్. అంటే ముందుంది ముసల్లా పండగ. ఒరే డఫా కాఫీ రా. Cheers! ఇప్పుడు చూడండి, కాఫీ పుల్లగా ఉంది. కరెక్ట్ గానే పెట్టాని. తేడా ఎక్కడ జరిగింది చెప్పమా. షుగర్ బదులు నిమ్ముప్పు కలిపితే అలాగే ఉంటది. అప్పుడు లైమ్ కాఫీ అనుకుని తాగేద్దాం. ఒరే దరిద్రుడా, లైమ్ టీ ఉంటుంది కానీ లైమ్ కాఫీ ఉండదురా. కవరింగ్ చేసావంటే కాల్చి పారేస్తాం. డేయ్, నువ్వు అలా కూర్చొని చావకపోతే వెళ్ళి కాఫీ పెట్టి చావచ్చుగా. ఒరే నిన్ను వాడిని ఇప్పుడు కొట్టి లాభం లేదా? రే పెద్దడా, టిఫిన్ ఏం చేస్తున్నావు? కాఫీ నేనే పెట్టా కదా, టిఫిన్ కూడా నేనే చేయాలా? పళ్ళన్నీ నేనే చేస్తే మీరేం చేస్తారు? ఏంటి కాఫీ అని పేరు పెట్టావు దీనికి? కాదా? విషయం తెలియట్లేదురా నీకు? విషయం అంటారా దీన్ని? దరిద్రుడా. రే 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 పబ్లిక్ ట్యాప్ దగ్గర ఆడవల్ల కొట్టుకోకూడదా మనం? క్లబ్ లో జెంటిల్మెన్ లో కలిసి ఉండాలి, అర్థమైందా? పెద్దడు కాఫీ చేశాడు గనక నువ్వు టిఫిన్ చే. పెద్దడు కూరగాయలు తరిగి కూర వండుతాడు. మరి నువ్వేం చేస్తావు? కూర్చొని భోజనం చేస్తావా? నేను అన్నం వండి రసం చేస్తా. సరే పదండి. ఈ ఆత్మాహుతి దళాన్ని ఆ దేవుడే కాపాడాలి. ఏంట్రా వెతుకుతున్నావు? నేను ఫ్రిడ్జ్ లో దోసిపిండి ఉండాలి, ఇప్పుడు కనబట్లేదు. ఇక్కడ ఉంది ఏమన్నా వెతుకుతున్నాను. ఒరే గజిబిజీ, ఒరే గజిబిజీ. అబ్బాబాబా, హాలిడేస్ లో కూడా హాయిగా ఉండేవారేంటండి? ఏయ్ చంపుతాను. అంటే మీరు వండిన వంటలు పెడతారా? ఆ తర్వాత అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. తర్వాత మీ ఇష్టం. ధర్మాయ్, ఫ్రిడ్జ్ లో దోసిపిండి ఏమైంది? పొద్దునే తీసుకెళ్లి సింక్ లో పడేశానండి. ఏ అంటే అది పెద్దంగా రుబ్బింది కాబట్టి. ఏ అంటే అమ్మగారు నేను తయారు చేసింది కాకుండా మీ పిండి మీరే రుబ్బుకొని మీ తిండి మీరే వండుకోవాలి కాబట్టి. అబ్బా, మీ ఏ గోలాపి వెళ్ళి దోశల పిండి రుబ్బుకోండి. దోసిపిండి రుబ్బుకోవాలంతే. తినేటప్పుడు ఎందుకంటే దారుణంగా ఎడతారు. ఏంట్రా నసుకుతున్నావు? ఏం లేదండి, ఇప్పుడు మీరు ఒక్కడే ఎడుతున్నారు, తినేటప్పుడు అందరూ ఎడతారండి. అదే చెప్తున్నానండి. నువ్వేం సెటర్ లేకలా, మా చావు మేము చేస్తాం పోతలకి. నిజమేనండి, మీ వంట తింటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు కూడా పుట్టుకుని తెస్తాడు. పొడుస్తా పోతలకి. ఏమైందిరా?
పిండి పెనం మీద వేస్తే చావలా జారిపోతుంది, గరిటితో తిప్పుతుంటే ముద్దలా అంటుకుపోతుంది. పిండి పలచగా కలిపితే ఇలాగే అవుతుందిరా. ఇంకొంచెం పిండి కలిపి. ఆహా. అయ్యో అయ్యో అయ్యో! అమ్మ దోశ వేసే ముందు ఉల్లిపాయతో పెనం మీద రుద్దిద్ది. చూడ్డానికి తింగరోడ్లా ఉండే పెద్దోళ్ళలో ఇంత అబ్జర్వేషన్ ఉందా? ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేశాడు. వంట చేయటం ఒక ఆర్ట్, ఎవరికి పడితే వాళ్ళకి రాదు. పక్కరా అమ్మ. చేతులు కాలే కదండి, వీళ్ళు ఆకులు పట్టుకోండి. ఎక్కువ మాట్లాడంటే నిప్పేక పట్టుకుంటా. దోశలంటే రౌండ్ గానే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? తినేటప్పుడు ఎలాగో ముక్కలు చేసుకున్నా కదా తింటాం. కరెక్టే. తినేటప్పుడు చేసుకునే ముక్కలు వండేటప్పుడు చేసుకున్నాం అని అనుకుందాం. ఇది కరెక్టే. ఆ పిండితో వండితే దోశలు రావండి, మరి మోషన్స్ వస్తాయి. దోశలు క్యాన్సల్. మరి బ్రేక్ఫాస్ట్? డోంట్ వరీ బ్రదర్, ఉప్మా చేసుకున్నాం, అది ఇంకా ఈజీ. దాన్ని ఉప్మా అనరు, జావా అంటారు. ప్లేట్లు వేసుకొని తినలేం, గ్లాస్ లో పోసుకొని తాగాలి. ఒరే చిన్నోడా, మనం మగవాళ్ళం రా, అంటే సంపాదించేవాళ్ళం. ఆడవాళ్ళగా వండుకొని తినాల్సిన అవసరం మనకేంట్రా? అంటే వండుకోకుండా పచ్చివే తినేద్దామా? పార్సిల్ తెచ్చుకొని తిన్నాం. నువ్వు హోటల్కి వెళ్ళి టిఫిన్ బట్టి ఓకేరా. వదిలే. తప్పగా ఇందాక దోశపిండి అడిగితే పడేసానా? ఇప్పుడు ఈ దోశపిండి ఎక్కడి నుంచి వచ్చిందిరా? మనలాగే హోటల్ నుంచి తెచ్చుకుని ఉంటాడు. చిచ్చి, హోటల్ నుంచి తెచ్చుకోవాల్సిన కర్మ నాకేంటండి? పెద్దమ్మ గారు పెసరట్టు ఉప్మా చేసి పెట్టారు, చిన్నమ్మాయి గారు కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి నూరి పెట్టారు. ఏంటి గుట్కలు వేస్తున్నారు? కావాలంటే చెప్పండి, అడే తీసుకొస్తాను. ఏం అక్కర్లేదు, మేము ఉడిపి హోటల్ నుంచి మంచి టిఫిన్ తెప్పించుకున్నాం. మీరు 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించుకున్నా ఈ టేస్ట్ రాదండి. అసలు ఇది పెసరెట్టా పూతరేక? వెన్నె బాగా వేసి కాల్చారేమో, అమ్మాయి బుగ్గల్లా నున్నగా ఉన్నాయి. కొబ్బరి పచ్చడి ముందు ఆవకాయ బలాదు, అల్లం పచ్చడి అయితే అచ్చం ఆంధ్రా గోంగూర అంటే నమ్మండి. రాయ్, నువ్వు మూసుకొని దోశ మడతేసి కడుపులో తోసి, లేకపోతే నిన్ను మడతెట్టేస్తాను. అమ్మా అమ్మా, టవల్.
ఇక్కడ అమ్మలు లేరండి, నాన్నలే. నాన్న టవల్. అబ్బబ్బబ్బబ్బబ్బా అయ్యకి లేక అడుక్కు తింటూ ఉంటే కొడుకొచ్చి కొరుక్కు తింటానన్నట్ట. నా టవరే కనిపించక నేనే అడుస్తుంటే నీ టవర్ కూడా ఎత్తకనా? మూసుకొని ఎత్తుక్కో. ఆగి బాత్రూంలో సోప్ లేదు, సోప్ పెట్టు. ఇప్పుడు మీరు బ్యాచిలర్స్, మీకు ఫ్రీ సర్వీసులు కట్, మీకు మీరే శ్రమదానం చేసుకోవాలి. నానా సోప్ ఎక్కడుందో తెచ్చు. రేయ్, ఇల్లంతా వెతుకు, ఎక్కడో చోట ఇవ్వాలి. కాకపోతే రేపైనా నీ సోపు దొరుకుతుంది. ఈ ప్రాసెస్ లో నా టవల్ దొరికితే నాకు తెచ్చివు, అర్థమైందా? కర్మరా బాబు. రేయ్, తప్పకా. రేయ్, అడ్డగడదా. పెద్దబాబు, అది టవల్ కాదు, బెడ్షీట్. నీళ్ళేవరా? పెట్టిన వస్తువులు పెట్టినట్టు తప్ప సోపంలో నిలబడతావు. గ్యాస్ కట్టర్ ఏది? మీకు కావాల్సిన కట్టర్ కాదండి, టవలు. ఓ అవును కదా, ఇదిగో. కొంపని కొత్తగూడెం కోల్ మైన్ లా చేసేశారు. ఇదంతా సర్దేసరికి చచ్చి ఊరుకుంటారు. ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేశారు. ఈ డర్టీ ఫెలో ఇంకా ఏం క్లీన్ చేయాల. ఒరే గజిబిజి, రే గజిబిజి, రే గజిబిజి, ఎక్కడ చచ్చావురా? ఏంటాయ్ గారు, ఇల్లంతా ఇట్లా చేపల బజార్లో ఉంది. పొద్దుటి నుంచి ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా, కాస్త ఇల్లంతా సర్ది పెట్టొచ్చు కదా. ఒరే నీకు దండం పెడతాను రా, మాట్లాడితే ఆ బోర్డు చూపించి భయపెట్టకరా. ఇల్లు క్లీన్ చేయరా, కావాలంటే నీకు 100 ఇస్తాను. అవునరా, నా రూమ్ కూడా క్లీన్ చేయరా, 200 ఇస్తాను. మీరు డబ్బులు ఇస్తారు, అమ్మగారు చంపేస్తారు. ఎందుకు? అది చూడదు కదరా. మేము కూడా చెప్పంరా. చూస్తున్నారు. చూస్తుందా? ఎక్కడి నుంచి? కీ హోల్ నుంచా? కాదు, సీసీలోంచి. సీసీనా అంటే? సెల్ కెమెరా. సెల్ కెమెరానా? అదెక్కడా? అటు చూడండి. మన కష్టం వాళ్ళకి రియాలిటీ షో అయిపోయింది. రేయ్, మనం ఓడిపోవడానికి వీల్లేదు. మోడీ గారి స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో మన ఇంటిని మనమే క్లీన్ చేసుకుందాం. మనమే క్లీన్ చేసుకుందాం. మనమే క్లీన్ చేసుకుందాం. ఒక్కరోజు మనం లేకపోయేసరికి పులుసు కారిపోతుంది. ఒళ్ళని నొప్పులు. డోంట్ వరీ రా చిన్నోడా, దానికో మందు ఉంది. ఆయుర్వేదమా? కాదురా, రే పెద్దడా. కమాన్. అదే. Cheers! Cheers! అత్తయ్య, మనం లేకుండా ఒకరోజు హ్యాపీగా గడిపేశారంటే గెలిచేస్తారేమోనని భయంగా ఉంది. ఏడ్చారు. పెళ్ళాం ఉన్న మగాడు మందేశాక ఒంటరిగా పడుకోలేడు. అమ్మో, అర్ధరాత్రి ఇంటికొచ్చి తలుపు కొడితే కాళ్ళు ఎరగొడతారు.
డాడీ అక్కడ వాళ్ళకి చెప్పండి వాళ్ళు లేకుండా మనం ఎంత హ్యాపీగా ఉన్నాం. ఎవే మీరు లేకుండా మొదటి ముడి సక్సెస్ఫుల్ గా ఇప్పేసాం. సక్సెస్ ఇదే ఎనర్జీతో రేపు రెండే ముడిగోడా. ఆపరా, రెండంటే ఇదేరా. అదే అదే రెండే ముడిగోడ. సరిగా లెక్క పడిపోయాడు నువ్వు పడిపోయి ఇద్దరు ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ మనం ఆడాలంటే కింగలు అంతే. కొంపదీసి వీళ్ళు లెగ్గేయగలరా? అంటే ఆడవాళ్ళు లేకుండా మగాళ్ళు హ్యాపీగా బతికేయగలరా? అత్తయ్య మీరేం కంగారు పడకండి, కూల్ గా ఉండండి. మన లేడీస్ వాల్యూ ఏమిటో రేపే చూపిస్తాను. రెండో ముడితో వాళ్ళకి రేపే రెండో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎవర్రా పో It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. పై ఫ్లాట్ లో పన్నమ్మాయికి డబ్బులు ఇవ్వాలి. వెళ్ళి అరగంటలో తెస్తాను. ఏం అవసరం లేదు, వచ్చి కూర్చో. అయ్యో పాపం వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరండి.